కానీ నేను వెస్టీజ్కి రాకముందు ఆ కంపెనీలో చేసినప్పుడు నేను బిజినెస్ చూసి కానీ లక్షలు సంపాదిద్దామని కానీ అయితే ఆ కంపెనీకి పోలేదు. మా అమ్మకి పంటి నొప్పి ఉండే పాత కంపెనీ 2012 ఆ టైంలో నైట్ రాత్రి వచ్చిందంటే ఇబ్బంది పడతా ఉండే అనమాట. బాగా పెయిన్ ఎక్కువైపోయి ఇబ్బంది పడతా ఉండే. సో అదే టైంలో ఆ కంపెనీ గురించి చెప్పినప్పుడు నేను నమ్మలేదు. నాకు చూపించిన వ్యక్తిని అడిగిన, ఈ బిజినెస్ తెలీదు, లక్ష్యం తెలీదు, కార్ తెలీదు, ఏం తెలీదు, ఈ ప్రోడక్ట్ వాడితే పంటి నొప్పికి పనిచేస్తుందని చెప్పిన కదా, నిజమా అబద్ధమా సార్? ఒకవేళ నిజం అయితే నేను వాడడానికి రెడీ ఉన్నాను చెప్పి నేను ఫస్ట్ ప్రోడక్ట్ ఎక్కువ కొనుక్కోలేదు. నాకు ఏదైతే అవసరం ఉందో ఒక పేస్ట్ కొనుక్కున్నా, మా అమ్మకు వాడించిన ఆ పేస్ట్ ద్వారా మా అమ్మకు పంటి నొప్పి తగ్గిపోయింది. సో అప్పుడు బిజినెస్ చేయడం స్టార్ట్ చేసిన పాత కంపెనీలో. అప్పుడు దేనికోసం వచ్చిన అంటే పంటి నొప్పి అయితే తగ్గింది, బాగుంది, కానీ బిజినెస్లో లక్షల కోట్లు సంపాదిద్దామని వచ్చాను. నెక్స్ట్ టైం నేను స్టార్ట్ చేసినప్పుడు మాత్రం అట్లనే స్టార్ట్ చేసిన. 8 ఏళ్ళు కష్టపడ్డా. ఎంతమంది కార్లు కావాలంటే చేయెత్తటండి, ఎంతమందికి ఇల్లు కావాలంటే నేను కూడా అట్లనే మీటింగ్లో కోసం చేయెత్తటం అనమాట. ఇవి నిజంగా వస్తే ఉట్టికి ఫస్ట్ స్టార్టింగ్లో అమాయకత్వంతో అజ్ఞానంతో అన్ని నమ్మి వాడేసిన, అన్ని నమ్మిన. చేయెత్తమంటే చేయెత్తిన, కూర్చోమంటే కూర్చున్నా, నిలవంటే నిలబడ్డాను. సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది. ఆ కంపెనీ పోయి ఎన్ని వస్తున్నాయంటే 20,000 వస్తున్నాయని చెప్పేటోళ్ళు మా ఫాదర్తో. ఈ టైంలో మీకు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఒకప్పుడు 10-12 ఏళ్ల ముందు చూడగలిగితే కనుక స్మార్ట్ ఫోన్ లేవు. కీప్యాడ్ ఫోన్ ఐడియా ఉంది కదా అందరికి. బ్యాటరీ కనిపిస్తుండే మనకి. ఈరోజు ఎక్కడ బ్యాటరీ కనిపిస్తున్న ఫోన్లకి బ్యాటరీ ఎక్కడ ఉంటాయో కూడా మనకు తెలియదు. సో ఎంత 1000 రూపాయలు 1200 ఫోన్. వెనకాల బొచ్చ ఉంటుంది కదా ఫోన్కి, ఆ జారకుండా ఉండాలంటే రబ్బర్ బ్యాండ్ వేసి కట్టడం ఐడియా ఉంది కదా. మా ఫాదర్ అంటాడు, అరే 20,000 వస్తే ఇంట్లోకి ఎక్కడ మా దగ్గర ఒక మంచి ఫోన్ అన్న కొనుక్కోరు అన్నట్టు. మా ఫ్రెండ్ ఒక అతను కలిసిండు, నా డిగ్రీ క్లాస్మేట్ మహేందర్ రెడ్డి అని. మా అమ్మ 2 ఏళ్ళ నుంచి కంపెనీ చేసినావు కదా, ఎన్ని డబ్బులు వస్తుందంటే 20,000 వస్తున్నాయిరా అన్న. ఆ టైంలో మంచి ఏమంటారు టైట్ ఉన్న పాయింట్ వాడేటోళ్ళు అనమాట. పొరపాటున నా అదృష్టం దురదృష్టం అప్పుడే ఫోన్ వచ్చింది. ఆ జేబు నుంచి ఫోన్ తీసేటప్పుడు బొచ్చో సైడ్, నా బ్యాటరీ సైడ్, ఫోన్ సైడ్ పడ్డాడు. వాడు అన్నాడు, మామ 20,000 వచ్చినోడు ఇట్లాంటి ఫోన్ వాడతారంటే, అరే నా సెంటిమెంట్ ఫోన్ కొనుక్కోలే. ఇప్పుడు ఏమంటారు కొన్ని సామెతలు ఉంటే చెప్పాలి కొన్ని స్టేజ్ పైన, మనం కొనుక్కోలేని సిచ్యువేషన్, కానీ అబద్ధం అయిపోయింది. అట్లా 8 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే ఏం రాలేదండి. మా డ్రీమ్స్ అయితే నెరవేరలేదు. 8 లక్షలు అప్పు అయిపోయింది. తీర్చడానికి అంటే మార్గం దొరికింది, రకరకాల ప్రయత్నాలు చేసినాం, కానీ వర్కౌట్ కాలేదు. జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్, ఓలా, ఊబర్ ఇట్లా బండి పైన జనాన్ని డ్రాప్ చేసేవాడిని, వచ్చేవాడిని. అది ఒకవేళ ఖాళీగా ఏదైనా ట్రిప్ పడపోతే కనుక ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేసే వ్యక్తి 2019లో అర్థమైపోయింది, నాకున్న అప్పుకి నాకు వచ్చే ఆదాయానికి సరిపోవట్లేదు, దంచిన దానికి బుక్కిన దానికి కూడా సరిపోవట్లేదు, ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు అని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేసిన 2019లో. సో మా ఫాదర్ ఎప్పుడు నీకు ఏది రాదు ఏం దేని పనికి రావు అనేటోడు అన్నారు. 7G బృందావనం కాదు సినిమా చూసినారా? చూసిరా చూడలేదు? ఏం చెప్తారు చెప్పండి. సినిమా స్టార్టింగ్ నుంచి సుమారు ఇంటర్వ్యూలకు ముందు, ఇంటర్వ్యూ తర్వాత వరకు, అరే నువ్వు దేనికి పనికిరావరా హీరోగా షోరూంలో జాబ్ వస్తుంది. ఓ నైట్ పూట ఏడ్చుకుంటూ ఉంటాడు, అరే నా కొడుకు ఇంత గొప్పోడండి అని చెప్పి. అంటే నా సిచ్యువేషన్ కూడా అట్లనే ఉండే అనమాట. ఆ కంపెనీలో ఉన్నప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసిన. అది మరి మా అమ్మది పాత చీరనా లేకపోతే నా బరువు ఎక్కువైతే ఆ చీరకు అర్థం కాలే, కానీ తెగి కింద పడిపోయినా. వెస్టీజ్ 2019లో ఒక మంచి గ్రేట్ పర్సన్ ద్వారా ఈ అవకాశం వచ్చింది. ఆయన ఎవరో కాదు, మిస్టర్ శ్రీనివాస్ వడ్డమాను గారు అండ్ శివాని మేడం. సో వాస్తవానికి ఏంటంటే శ్రీనివాస్ సార్ కన్నా ముందు జాయిన్ కావాల్సిన వ్యక్తిని, కానీ నమ్మకం లేదు. ఎందుకంటే పాత కంపెనీలో డబ్బులు ఆల్రెడీ వెళ్ళిపోయింది, మళ్ళీ ఇట్లాంటి కంపెనీ పట్టుకొని వచ్చి నిజామాబాద్ సందిగ్ధంలో ఉండిపోయింది. కానీ మైండ్లో నాకు ఒక ఆలోచన వచ్చి ఉండే అనమాట. పురుషోత్తం దాస్ సార్ ప్రొఫెషన్ ఏంది? కానిస్టేబుల్ కదా. సార్ బిజినెస్ కి యూజ్ అవుతాడో కాదో, కానీ రేపన్నాడు ఫ్యూచర్ ఏమన్నా లిటికేషన్ వస్తే యూజ్ అవుతాడా కదా?
ఆ ఉద్దేశంతోనే జాయిన్ అయ్యాను నేను. రేపన్నాడు ఏమన్నా సార్ అంటే హెల్ప్ చేస్తాడా చేయడా? సో అట్లా స్టార్ట్ చేసిన 43 రూపీస్ నుంచి స్టార్ట్ అయిన నా ఇన్కమ్ వెస్టీజ్ లో ఈ రోజు నేను చూడగలిగితే కనుక యావరేజ్ గా ఇన్కమ్ 5-6 లక్షల పైన ఉంటుంది మంత్లీ ఇన్కమ్. అండ్ ఈ బిజినెస్ ద్వారా హైయెస్ట్ ఇన్కమ్ 8,07,743 రూపాయలు తీసుకున్నాను. అండ్ 3 కార్లు తీసుకున్నా, కానీ 2 ఉంటాయి మన దగ్గర. సార్ 3 అంటారు, ఏ సార్ 3 అంటే మరి అది కష్టం, కనిపించారు ఆ 3వ సింహమే అంటారు, చూసినారా? 3 అని అనగా 4వ సింహం. అందుకే అలర్ట్ ఉన్నారో లేదని చెక్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ కార్ తీసేసి సెకండ్ కార్ తీసుకున్నా, స్కోడా కార్. అండ్ ఇంకొక కార్ మన రీసెంట్ గా తీసుకున్నాం. ఒక 2-2.5 కోట్లు పెట్టి ఇప్పుడు ఇల్లు కట్టబోతున్నాం. స్టార్ట్ అయిపోయింది మన ఉగాది పండుగ, కొత్త సంవత్సరం. సో ఉగాది పండుగ వరకు ఒక మంచి డ్రీమ్ హౌస్ బిల్డ్ చేయబోతాం ఈ బిజినెస్ ద్వారా. నా ఏజ్ 32 ఇయర్స్, 32 సంవత్సరాలు. సో 32 ఏళ్లలో ఇంత ఘనత సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బయట? ఒక ఆర్డినరీ పర్సన్, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, సాధించవచ్చు ఉండొచ్చు. కానీ చెప్పేది ఏంటంటే, నేను చేసిన బిజినెస్ ఏదైతే ఉందో వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్ లో ఈ డబ్బులు సంపాదించాలని నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి అబద్ధం చెప్పలేదు. సో ఎవరితో డబ్బులు మనం ఇన్వెస్ట్మెంట్ చేయించలేదు. ఎవరైనా చేయించామా? మీతో ఎవరైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయించాం? ఏం లేదు కదా. సింపుల్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే, ఈరోజు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఫస్ట్ ప్రోడక్ట్ కొనుక్కోవడం. ఎస్ సార్? ఎంతమంది ప్రోడక్ట్ కొంటున్నారు? కోర్ 160 PV. నిజం చెప్పండి, నాకు అప్లై నువ్వు చిత్రగుప్తులు అంటాడు. ఒక్కసారి యాప్ ఓపెన్ చేసినామంటే మీ ఐడి నెంబర్ కొడితే మీ లెక్కలు మాత్రం ఈయన వెళ్ళిపోతాయి. ఎవ్రీ మంత్ సెకండ్ వచ్చిందంటే 160 PV మనం కోర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఏం చేయాలండి? వాడాలి కదా. ఇంకోటి చెప్పాను, ఈ బిజినెస్ లో నాకు పొద్దున స్నానం చేస్తుంటే గుర్తు వచ్చింది. ఇందాక మన లీడర్స్ కూడా కొంతమంది షేర్ చేసిన జోక్. సో ప్రొడక్ట్ వాడడం కూడా తెలియాలి, ఏ ప్రొడక్ట్ ఎందుకోసం పనిచేస్తుందో కూడా తెలియాలి. నేను బిజినెస్కి వచ్చిన కొత్తలో మా బామ్మర్ది ఒక అతను ఉండే, డ్రెస్సింగ్ టేబుల్ అంటారు కదా, డ్రెస్సింగ్ టేబుల్లో అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే ఒకటి ఫుడ్ క్రీమ్ ఉంది, ఫేస్ వాష్ ఉంది, అష్యూర్ డైలీ క్రీమ్ ఉంది. డైలీ ఏం క్రీమ్ అది? స్ట్రాబెరీ ఫేర్నెస్ క్రీమ్. ఇప్పుడు గుర్తొచ్చింది, ఫేర్నెస్ క్రీమ్ ఒకటి, తర్వాత బెస్ట్ కేర్ ఒకటి. అవన్నీ ఒకటి దాంట్లో ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర. నేను పోయిన మొహం కడుక్కొని వచ్చి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి క్రీమ్ రాస్తుంది. మా బామ్మని గారు చూసి బాబా నువ్వు ఇంత తెల్లగా ఉండడానికి ఏందో అనుకున్నా, ఇన్ని క్రీములు ఇవన్నీ వాడుతున్నావు, అసలు నాకు కూడా చెప్తే బాగుండు కదా. అరే వాడరాత్రా అన్నీ ఉన్నాయి, వాడితే ఏమైతుంది, తప్పేమో అంటే నేను ఇప్పుడు వాడతా బాబు, నువ్వు ఏదో చెప్పాను. అరే అన్నీ ఉన్నాయి, రుద్దుకోపోరా, నీకు నచ్చినని. కాదు బాబు నువ్వు చెప్పు, ఇలా ఏదైతే మరి అన్ని బాగుంటారో నువ్వు రుద్దుకోవాలి. మోడర్న్ చేసిన మనోడు మనకి ఏం దొరికో ప్రొడక్ట్, కానీ ఓ ప్రొడక్ట్ అయితే తీసుకుంటు, బ్లూ కలర్ డబ్బా ఉంది, తీసుకొని మొక్క నిండా రుద్దుకుంటు. ఇక మంటలు వేస్తుంది కదా, మామూలు మంటలు వేస్తారు, బిస్కెట్ రుద్దుకోడు. ఏంది బాబు ముఖం అంతా మంటలు వేస్తుంది అంటే, అరే మరి తెల్లగా కావాలంటే నో పెయిన్ నో గెయిన్ రా, రిజల్ట్ రావాలంటే నొప్పి భరించాల్సిందే. మనోడు పోతుడు, మొహం కడుతుడు, మంట ఎక్కువ వేస్తుంది, కడిగకపోతే ఎక్కువ వేస్తుంది. బిజినెస్కి వచ్చిన తర్వాత నేను ఏమంటున్నా అంటే, కొంతమందికి ప్రోడక్ట్ వాడడం తెలియదు. సార్ నిజమా కదండి? ఎగ్జాక్ట్లీ ఏ ప్రోడక్ట్ ఎందుకోసం పనిచేస్తుందని మనం తెలుసుకొని వాడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే, జనాలకు చెప్పడం ఇబ్బంది అవుతుంది కదా. ఎంతమందికి ఇబ్బంది అవుతుంది? ఏం చెప్తున్నారు చెప్పండి మీరు జనాల దగ్గర పోయి. ఒక్క మాట, నాకు ఇదే చాలా రోజుల నుంచి డౌట్ ఉంది. ఏ ప్రాబ్లం అయితే జనాల దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఏం ప్రాబ్లం అవుతుంది? రేట్ ఎక్కువ, నన్ను అంటారా మిమ్మల్ని అంటారా? ఏం అవకాశం దొరికింది కదా అట్లే అంటున్నారా? పోనీ సరే మిమ్మల్ని అంటే అంటారు, మీరు కొత్త కాబట్టి ఓకే. ఇప్పుడు నేనైతే పాతే కదా, 6 ఏళ్ళ చేస్తున్నా కదా. మరి నేను ఇందులో డీసీడ్ అయినా నెలకు ఒక 5-6 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నా,
నేను ఏడ ఉంటానో కూడా తెలుసు మా చుట్టాలకు దోస్తులకి. ఒక్క రోజు కానీ ఒక్కరు కానీ మా ఇంటికి వచ్చి కాలింగ్ బెల్లి కొట్టి నువ్వు వెస్టీ చేస్తున్నావు అంట కదా, డీసీడీ అయినా అంట కదా, 6 లక్షలు ఇన్కమ్ తీసు, నాకు కూడా ప్లాన్ చెప్పు, నేను కూడా ప్రోడక్ట్ కొనుక్కుంటాను. ఒక్కరు కూడా మా ఇంటికి అంట. ఎవరు రాలే మా ఇంటికి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెస్టీ ప్రోడక్ట్ ఇంకో ప్రోడక్ట్తో కంపారిజన్ చేయాలంటే యాపిల్తోనే కంపారిజన్ చేయాలి, సంత్రాతోనే కంపారిజన్ చేయాలి. సార్ యాపిల్ పండ్లు ఎన్ని వస్తాయి 100 రూపాయలకి? 3 లేదా 4 ఇస్తుంది. మరి అదే సంత్రాలు అయితే చిన్నగా ఉంటే 5 రూపాయలు, కొంచెం పెద్దగా ఉంటే 10 రూపాయలు. సార్ నిజమా కాదండి? నేనేమంటున్నా అంటే ఈ ప్రోడక్ట్ ఇంకో ప్రోడక్ట్ కంపారిజన్ చేయొద్దు. ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ఇంకొకటి ఏంటంటే రైట్ డూప్లికేషన్ చేయండి. ఏంటండి రైట్ డూప్లికేషన్? రైట్ డూప్లికేషన్ అంటే ఏంటంటే ఏ విషయంలోనైనా మనం ప్రొడక్ట్ వాడే విషయంలోనైనా, లేకపోతే మీటింగ్ వచ్చే విషయంలో, డ్రెస్ కోడ్ విషయంలోనైనా, ఏ విషయంలోనైనా రైట్ డూప్లికేషన్ చేయాలి. కొంతమంది చేయమన్నారు కదా అని చెప్పి ఏ టు జెడ్ అన్ని డూప్లికేషన్ చేస్తుంటారు. అంటే అబ్బాయి ఏం చేస్తే డౌన్ లైన్ అది చేస్తున్నాడు. కొన్ని చేసేవి, కొన్ని చేయనివి, ఏం చేయాలి ఏం చేయాలో తెలుసుకొని చేయాలి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊర్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు. ఇప్పటి వరకు వినల్ స్టోరీ అనుకుంటున్నాను నేను, మీకోసం కొత్తగా ట్రై చేసిన ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు. ఇంకా ఆర్ఎంపీ డాక్టర్ అంటే ఊళ్ళో ఎంత వాల్యూ ఉంటుంది? ఇప్పుడు హాస్పిటల్ అయిపోయింది మొత్తం. సార్ నిజమా కదండి? సో ఆర్ఎంపీ డాక్టర్ పక్కన ఎవరు ఉంటారు? చేతి కింద కాంపౌండర్ ఉంటారు. ఒక ఊర్లో ఒక అతనికి ఇట్లనే ఎమర్జెన్సీ కేసు మీద పేషెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోతున్నారు. అప్పుడు డాక్టర్ పేషెంట్ దగ్గరికి వచ్చేటోళ్ళు అనమాట. సో పోయేసరికి ఆరు బయట మంచం పైన పడుకోబెట్టున్నారు ఆ పేషెంట్. ఉన్న తర్వాత పోయిండు డాక్టర్ కాంపౌండర్ వేసుకొని పోయిండు. ఏమంటారు, కళ్ళ దగ్గర బ్యాటరీ చెక్ చేసిండు, పల్స్ చెక్ చేసిన, అంతా చెక్ చేసిన తర్వాత నోరు తెరవమని చెప్తా నోరు తెరిస్తే చూసిండు, అంతా అయిపోయిన తర్వాత ఎన్నిసార్లు చెప్పినా నీకు చెరుకు గడలు తినొద్దు, చెరుకు గడలు తింటే నీకు షుగర్ ఎక్కువ అయిపోతుంది, ఇట్లా సంగతి నీ హెల్త్ బాగుంటలేదా అని చెప్పి మనోడను అనగానే ఆ పేషెంట్ ఎవరైనా తప్పు అయిపోయింది బాబాయ్, నేను చూసుకోలేదు, నాకు ఎందుకో తినాలనిపించింది, నోరు కంట్రోల్ చేసుకోలేకపోయినా, ఇది లాస్ట్ టైం, నెక్స్ట్ టైం నుంచి నేను తినకుండా ఉంటా అని చెప్తాను. ఆయన సరే అని చెప్పి 2 మెడిసిన్ ఇంజక్షన్ ఇచ్చేస్తాడు, పోతాడు. డాక్టర్ కంపెనీ అక్కడి నుంచి వెళ్ళిపోదు. పోయేటప్పుడు కాంపౌండర్కి డౌట్ వస్తుంది. సరే పేషెంట్ నోరు తెరిచినప్పుడు అది ఏం అసలు కనిపించలేదు, నోట్లో ఏం కనిపించలేదు, కానీ కరెక్ట్గా చెరుకు గడ ఎట్లా తిన్నాను మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు సార్ అంటే? మనోడు ఏం చేసినంటే చెరుకు గడ తిన్నాడు, నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు నవిలి మంచం కింద ఊసేసినాడు, ఆ కింద చూసినా కనిపించి అడిగినా కావాలని రాయేసిన, చీకట్లో బాణం వేసినా తగిలింది. ఓహో ఇట్లా ఉంటుంది ఆ కథ అని చెప్పి మనోడు ఏం చేస్తాడు, ఓ రోజు అయిపోతుంది, ఆ పేషెంట్ అయిపోతుంది, మళ్ళీ ఒకసారి ఇట్లా వస్తారు అనమాట. వేరే పేషెంట్కి ఇట్లానే హెల్త్ ఇష్యూ ఉంటుంది. ఈసారి ఏం చేస్తారంటే డాక్టర్ ఉండడు, ఓన్లీ కాంపౌండరే ఉంటుంది. రావే అంటే మనోడు కాంపౌండర్ ఇంజక్షన్ అది పట్టుకొని పోతాడు. పోయిన తర్వాత పోయి ఆయన కూడా సేమ్ ఆరు బయట మంచం పైన పడుకోబెట్టుంటుంది. ఉన్న తర్వాత మనోడు బ్యాటరీ చెక్ చేస్తాడు, పల్స్ చెక్ చేస్తాడు, హార్ట్ బీట్ అంతా చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత మనోడు ఏం చేస్తాడంటే పక్కనే గడ్డి బాంబు ఉంటుంది, ఆ గాలికి ఎగిరొచ్చుకొని మంచం కింద పడతాయి. నోరు తెరు వాగినా అంటే ఆ నోరు తెరుస్తాడు. తర్వాత నీకు ఎన్నిసార్లు చెప్పినా గడ్డి తినవద్దని, ఎన్నిసార్లు చెప్పినా గడ్డి తినవద్దంటే ఇంతవా చూడు, గడ్డి తింటే హెల్త్ ఎంత ఖరాబ్ అవుతుందని చెప్పి. అంటే ఇక్కడ ఏమంటారు అంటే కొన్ని డూప్లికేషన్ చేయాలి, కొన్ని డూప్లికేషన్ చేయాలి. సార్ ఇక్కడ ఏం చేయాలి బిజినెస్ లో అంటే కొన్ని చిన్నవి చెప్తాం, ఇవి కరెక్ట్ గా మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి కొంచెం లైఫ్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఇస్తే డబ్బులు వెస్టీజ్ కంపెనీ టర్న్ ఓవరే కదా, మనం చేసే టర్న్ ఓవర్ బట్టే కదా అల్టిమేట్ గా నువ్వు ఎంత మోటివేషనల్ స్పీకరు, ఈ నెల మొత్తం ఎక్కడెక్కడ మీటింగ్లు చేసినావు, ఎంతమందిని ఇన్స్పైర్ చేసినావు, నువ్వు మాట్లాడినవా లేదా, నీ మాటలు అసలు ఇవన్నీ కంపెనీ ఏం చూడదు. నీ ఐడి నెంబరు 10వ తారీఖు కొడతారు, ఎంత టర్న్ ఓవర్ అయింది, నీకు ఎన్ని డబ్బులు వస్తాయి, అంతే కదా లెక్క. సార్ చాలా మంది ఇవన్నీ వదిలేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ మోటివేషన్ పైన ఎక్కువ పడుతున్నాం, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ తగ్గిస్తున్నాం. నిజమే కదండి? ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ప్రొడక్ట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటండి ప్రొడక్ట్స్? ఈ ప్రొడక్ట్స్ గురించి మీరు ఎంత అవగాహన ఉంటే అంత పెద్ద బిజినెస్ చేయడానికి అవకాశం ఉంది. సో కొంతమంది ప్రోడక్ట్ గురించి ఎక్స్పీరియన్స్ ఉండదు.
చూడండి, ఒకవేళ ఫుడ్ ప్యాచెస్ ఉన్నాయి, కొంతమందికి ఫుడ్ ప్యాచెస్ ఎట్లా వాడాలో కూడా తెలియదు. నిజమా కదండి? అగ్రికల్చర్ పోతే అగ్రికల్చర్ జనరల్ ఐటమ్ తెలియదు, వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్, ఏ ప్రోడక్ట్ తెలియదు. ఇక్కడ ప్రొడక్ట్ గురించి కొన్ని కంపెనీ ట్రైనింగ్స్ ఉంటాయి, కంపెనీ ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ కంపెనీ ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అటెండ్ అవ్వాలి. మీ అదృష్టం ఏంటంటే హైదరాబాద్లో చాలా సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ నెల ఉందా సార్? 14-15 తారీఖు ఉంది. ఈ నెల 2 days, ఈ నెల 2 రోజులు కంపెనీ ట్రైనింగ్ ఉంది. సో ఈ ట్రైనింగ్ మీరు ఒకవేళ అటెండ్ అవ్వగలిగితే కనుక హెల్త్ ప్రొడక్ట్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా వాడాలి, ఏమేమి కాంబినేషన్ వాడొద్దు అనేది A to Z మీకు నేర్పించడానికి రెడీ ఉన్నారు. అండ్ కాస్మోటిక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్. ఎంతమంది నిజంగా బ్యూటీ ప్రోడక్ట్ వాడతారు? అసలు బ్యూటీ ప్రోడక్ట్ ఉంటాయని తెలుసా మీకు? ఏం వాడతారు మీరు ఒకవేళ వాడితే? సీరం, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, డిఫ్లెన్సింగ్ ఆయిల్. ఇప్పుడు మీరు చెప్పండి, మన దాంట్లో బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయో మనం చెప్తున్నాం, జనాల దగ్గర పోయినాం, ఈ నెత్తి నిండా ఆయిల్ పెట్టుకొని జిడ్డంతా కాలుతా ఉంటది, మా దగ్గర బ్యూటీ ప్రోడక్ట్ ఉంటాయండి, ఎక్సలెంట్ ఉంటాయంటే ఫస్ట్ నీకు నువ్వు రుద్దుకో, తర్వాత నాకు చెప్తూ అంటారు. సార్ ఎట్లా ఉండాలంటే నేను ఏమంటున్నా అంటే ప్రొడక్ట్ కొంతమంది సార్ మీ మొగ్గోళం సార్, మాకెందుకు సార్ బ్యూటీ ప్రోడక్ట్ అంటారు. కంపెనీ దానిపైన ఏమైనా రాసి ఉందా ఇది ఓన్లీ లేడీస్ మాత్రమే? లిప్స్టిక్ అంటే పెట్టుకోవద్దు, ఓకే, నో ప్రాబ్లం. నెయిల్ పాలిష్ పెట్టుకోకరి, నో ప్రాబ్లం. నెయిల్ పాలిష్ అంటే గుర్తొచ్చింది, పాడైపోను అవి. నా పెళ్లి 2020లో అయింది. అయిన తర్వాత ఇవి ఏమంటారు, మైలాక్ అంటారు, ఈ మైలాక్, ఈ గోర్ల పెంట్లు ఇవన్నీ పెట్టినారు. పెట్టిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ జిల్లా కూడా ప్లాన్ చెప్పడానికి అని వచ్చిన. నేను ఇట్లా ప్లాన్ చెప్తున్నా, వాడు ఊరికే నా చేతుల సైడ్ ఇక్కడే వచ్చి, ఊరే నాయన నేను మొగోలేరా బాబు, నాకు కొత్త పెళ్ళి అయింది. కొన్ని ప్రొడక్ట్స్ వాడక అవి నిజమే కాదంటారండి. నేను ఏమంటున్నా అంటే ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత అన్ని ప్రొడక్ట్స్ మనకి ఏమేమి అయితే అవసరం ఉన్నా ప్రతి ఒక్క ప్రొడక్ట్ వాడడం నేర్చుకోవాలి. ఇది కొంతమంది తెలియదు. ఎంతసేపు మా ఇంట్లో మూట కడతాం సార్, ముల్లె కడతాం, సబ్జర పైన పెడతాం, పెద్ద బిజినెస్ చేస్తాం అంటే ఎప్పుడు చేస్తాం. ఇంకొకటి ప్రోటీన్ పౌడర్ అని ఉంటుంది తెలుసా? ఎంతమంది నిజంగా ప్రోటీన్ పౌడర్ తాగుతున్నారు? ఎక్సలెంట్ సార్ ప్రోటీన్ పౌడర్. మీరు తాగేది వెస్ట్రమ్ షేక్. ఓకే, ఎక్సలెంట్ ఉంటుంది ప్రోటీన్ పౌడర్. కొంతమంది మీరు చూడండి, చిన్న ఏజ్ 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు మనుషులు ఇంతలా ఉంటాయి, వాళ్ళ మధ్యలో చూస్తే ఇంతలా ఉంటాయి, నడుచుంటే ఊగుతా ఉంటుంది. సో ఇది ఎప్పుడు ఉందంటే డేట్ సెప్టెంబర్, నెక్స్ట్ మంత్ 10వ తారీఖు 11వ తారీఖు మనకు. ఇక్కడ నేను ఏమంటాను అంటే ప్రొడక్ట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే సిస్టమ్. ఏంటండి? సిస్టమ్. ఇక్కడ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంటుంది. ఏంటండి? విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంటుంది. ఈ విన్నింగ్ టీమ్ సిస్టమ్ని ప్రాపర్ వేలో యూజ్ చేయాలి. నేను మన గోక్రమంలో చెప్పిన, కళ్ళు లేని వ్యక్తికి కళ్ళు లేని వ్యక్తి తోడైన అనుకోండి, ఏమవుతారు? ఇద్దరు కలిసి గుంతల పడతారు. నిజమే కాదండి? ఇప్పుడు ఇది ఏంది సిస్టమ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు ట్రైన్ ఉంది, రైలు ప్రయాణం ఉంది. ఇప్పుడు ఈ ట్రైన్లో ఏదైతే ఉందో పవర్ అనేది ఇంజన్లో ఉంటుంది, బోగీలో ఉండదు. కానీ మనం కూర్చునేది మాత్రం బోగీలో కూర్చుంటాం, ఇంజన్లో కూర్చోం. ఇక్కడ మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రైన్కున్న ఆ బోగీలో ఒక ఇంజన్ లాంటాడు, ఆయన మీకు గమ్యస్థానం, మీరు జస్ట్ ఎక్కి కూర్చోవడమే. ఆయన ఎక్కడ తీసుకపోతే అక్కడ వెళ్ళండి. ఇక్కడ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ని ఎన్ని సంవత్సరాలు ఫాలో కావాలంటే మినిమం 2 నుంచి 5 సంవత్సరాలు. మీరు ఒకవేళ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్లో మీరు ఉండగలిగితే కనుక రాబోయే 5 ఏళ్లలో మీ లైఫ్ ఎట్లా ఉంటుంది అంటే నేను చెప్పగలుగుతా. మినిమం 5 years లోపల 3 to 5 lakhs ఇన్కమ్ పర్ మంత్ ఉంటుంది. ఏంటండి? 3 నుంచి 5 లక్షల నెలకు ఇన్కమ్ ఉంటుంది రాబోయే 5 ఏళ్లలో. ఎట్లుంటది? నెలకు 5 లక్షలు వస్తాయి. ఎట్లుంటది? సూపర్. నేను చెప్పాను అండి, రోడ్ సైడ్ లో నడవం, రోడ్ మధ్యలో నడుస్తుంది, కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోతుంది. అకౌంట్ లో పైసలు ఎక్కువైనా అనుకోండి, మీకు తెలియదు. అకౌంట్ లో పైసలు లేవు అనుకో, వంగి దండాలతో వంగి నడుస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
అకౌంట్లో పైసలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇట్లా ఉండాలి. కుక్క మెడలో గొలుసు ఉంటుంది చూస్తున్నారా, అట్లాంటి గొలుసు చైన్లు వేసుకుంటారు, ఇవి పెడతారు, ఆ కథ వేరే ఉంటుంది. కానీ విన్నింగ్ టీమ్ సిస్టంలో అట్లా ఉండదు రూల్. ఎంత సంపాదించకపోతే చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు బాలన్ సార్ నెలకు 4-5 కోట్లు సంపాదిస్తాడు. మొత్తం వెస్టీజ్ అనే పర్సనల్ ఇన్కమ్ అంతా కనుక్కొని 5 కోట్లు సంపాదిస్తాడు నెలకి. ఏ రోజైనా చేతికి ఉంగరం ఉండగా చూసినారా? మెడలో చైన్ ఉంటుందా? చేతికి వాచ్ అన్న పెడతారా? ఏం చాలా సింపుల్గా ఉంటారు. అట్లాగని మిమ్మల్ని పెట్టోదని కాదు చెప్తున్నాం. సో మినిమం 3 నుంచి 5 లక్షల నెలకి ఇన్కమ్ ఉంటుంది. అండ్ అట్లీస్ట్ తక్కువన్నా కూడా మినిమం 50 లక్షల కారు, ఒక బెంజ్ కారు కానీ ఏదైనా మంచి కారు ఉంటుంది. బెంజ్ కారు. నాకు ఒక డ్రీమ్ ఉందండి. మా ఊరు చిత్ర విచిత్ర భద్రగిరి భవనాల పట్నం. మా ఊరు పేరు నేను చెప్పిన గారు మళ్ళా చెప్పమంటారా? ఏందండి? చీత్రియాల. ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే, మా ఊర్లో ఈ మంత్ జాతర జరుగుతుంది. ఆ జాతర మాంకాలమ్మ జాతర అని ఉంటుంది. సో ఆ జాతర పోయినప్పుడు ఏదైతే ఉందో, నేను అన్ని కార్లు చూసిన. ఏమి టాటా కార్లు వస్తాయి, మహీంద్రా కార్లు వస్తాయి, అన్ని కార్లు. కానీ బెంజ్ కార్ రాంగ్ అయితే నేను చూడలేదు. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఏమైనా బెంజ్ కార్ సీతరాల దిగిందంటే అది అందరినీ రాసిన కార్ అయి ఉన్నది. అది చూడండి ఎట్లుంటుంది లైఫ్. 6 ఏళ్ల ముందు గంజికి లేని వ్యక్తి ఈరోజు బెంజ్ కార్లో తిరుగుతుందంటే బాగుంటుందా? ఎస్ సార్? 3 నుంచి 5 లక్షల ఇన్కమ్, తర్వాత వచ్చేసి 50 లక్షల బెంజ్ కారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఏంటండి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ మిస్సెస్ తీసుకొని ఒక కళామందిరికో లేకపోతే సిఎంఆర్ షాపింగ్ మాల్కో పోయినారు. ఒక చీర చూస్తే మీ జేబులోనైతే 10,000 ఉన్నాయి. అంటే జేబులో 10,000 అంటే క్యాష్ బ్యాలెన్స్ సార్ నా దగ్గర గూగుల్ పే కాదు, మొత్తం అన్ని పైసలు కలిపి 10,000 ఉన్నాయి. కానీ మీ మిస్సెస్ నచ్చిన చీర 1,00,000 రూపాయలు. ఇప్పుడు చీర కాస్ట్లీ అనిపిస్తుందా, చీప్ అనిపిస్తుందా? విపరీతమైన కాస్ట్లీ అనిపిస్తుంది. ఎస్ సార్? కానీ ఒకవేళ మీ మిస్సెస్ 1,00,000 రూపాయల చీర అడిగినప్పుడే 1,00,000కే 10 లక్షలు కొనుక్కున్నాం అనుకోండి, ఎట్లుంటది? 1,00,000 ఎందుకు 10,000 కొనమని చెప్తారా? 1,00,000 ఎందుకు 10 లక్షలు కొనమని చెప్తారా? మీకు ఎట్లయితే బాగుంటుంది మేడం? మీకు 10 లక్షలు ఉపేందర్ సార్ రెడీ ఉండండి ఇప్పించడానికి. అర్థమవుతుందా? ఒకటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, విపరీతంగా చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి టైం ఫ్రీడమ్ ఉంటుంది. ఏముంటుందండి? టైం ఫ్రీడమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఎవరైతే ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారో, నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, వాళ్ళ టైం ఎట్లున్నా. అట్లాగని ఎవరిని తప్పు పట్టట్లేదు, అర్థం చేసుకోండి నా ఇంటెన్షన్. జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? ఇది ఇల్లు, ఇది వచ్చేసి ఆఫీస్. ఏం సార్ 4 గీతలు పెట్టి ఆఫీస్ అన్నారంటే మళ్ళీ అది కూడా కష్టం. ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఉద్యోగం చేసే వాళ్ళ టైం ఎట్లుంటుందంటే, మినిమం 8 AM పొద్దుగాల ఇంట్లో నుంచి 8 గంటలకు బయలుదేరుతారు. 9 గంటలకు ఉద్యోగం ఆఫీస్లో ఉండాలనుకుంటే గంట సేపు జర్నీ అయితే 9 గంటల వరకు ఆఫీస్లో ఉంటాం మార్నింగ్. ఈయన ఉద్యోగం ఎప్పుడైపోతుంది అంటే 7కి అయిపోతుంది. ఎన్ని గంటలకండి? 7 PM. మళ్ళీ ఇంటికి రావడానికి వచ్చేసరికి 8 అవుతుంది. ఎన్ని గంటలకు పోతుంది ఇంట్లో నుంచి? ఎన్ని గంటలకు వస్తుంది మళ్ళీ? అంటే ఎన్ని గంటల టైం అవుతుంది? 12 గంటల టైం. ఇది సోమవారం సంబంధించిన టైం, సోమవారం టైం. మరి మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మరి ఆదివారం చాలా మంది అనుకుంటారు ఏమనంటే, దేవుడు ఇది శనివారం నైట్ ఫుల్ హ్యాపీగా నిద్ర. రేపు తెలుసా ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇట్లా ఎంజాయ్ చేయాలి, అట్లా ఎంజాయ్ చేయాలి, అట్లా ఇట్లా అని రకరకాల కళలతో నిద్రపోతారు. కానీ ఆ కళ లేక మిగిలిపోతే కళ ముందరగా మనోడు 2 గంటలు వేస్తాడు ఆధారం. ఏడికి పోతావు నువ్వు? టైం అయిపోయిందా లేదా? సేమ్ ఒకసారి ఆలోచించండి. ఈ మధ్యలో ఒక గుంజ అంటే ఏమంటారు ఇక్కడ? కర్ర. ఈ మధ్యలో ఒక కర్రను కట్టేసి దీనికి ఒక ఎద్దును కట్టేసినాం అనుకోండి, ఎద్దు, బుల్ అంటారు, ఎద్దు.
ఈ ఎద్దును కట్టేసి ఈ ఎద్దు తిరిగింది అనుకోండి, ఏమంటారంటే దీన్ని గానిగెద్దు అంటారు. ఏమంటారు? గానిగెద్దు. ఈ గానిగెద్దు తిరిగితే ఏమొస్తుందంటే ఆయిల్ వస్తుంది. పాతకాలంలో పల్లీలు కానీ లేకపోతే అవి ఏమంటారు ఆముదాలు అంటారు అనమాట. ఆముదాలు కానీ లేకపోతే ఇట్లా ఏవైతే ఆయిల్స్ ఉన్నాయో రకరకాలు, అవి పాతకాలంలో మిషనరీ లేవు. ఈ ఎద్దులతో మాత్రమే తొక్కించే వాళ్ళు. దీన్ని ఏమంటారు అంటే గానిగెద్దు అంటారు. మరి ఇదే విధంగా మనిషి కూడా తిరుగుతున్నాడు కదా, ఇదే విధంగా మనిషి కూడా తిరుగుతాడు. మనిషి తిరిగితే ఏమొస్తుంది? మనీ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, గానిగెద్దుకి మనకేమైనా తేడా ఉందా? ఏమైనా ఉందా? ఏముంది? మరి మీ దగ్గర టైం ఫ్రీడమ్ ఏముంది? పోనీ మీకు నచ్చిన టైంకి నిద్ర లేస్తున్నారా? నచ్చిన టైంకి తింటున్నారా? నచ్చిన టైంకి నిద్రపోతున్నారా? బర్త్డే మనదైంది అనుకో, పర్మిషన్ ఎవరిని అడగాలి? బాస్ అడగాలి. ఆయన ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. ఒకవేళ మ్యారేజ్ డే అయితే భార్య మన భార్య, కానీ పర్మిషన్ మాత్రం బాస్ తీసుకోవాలి. సార్ అంటే టైం ఫ్రీడమ్ లేదు బయట. కానీ బిజినెస్ లో మీరు చూడగలిగితే కనుక 24 గంటలు మీ చేతిలో ఉంటాయి. మీకు ఆడిందే ఆట, పాడిందే పాట. పోనీ ఎవరైనా మిమ్మల్ని ఆఫీస్కి రమ్మని ఫోన్ చేసినారా? వెస్టీలో జాయిన్ అయిన తర్వాత ఏమైందండి, టైం అయింది, చలో రండి రండి అని ఎవరైనా ఫోన్ చేసినారా? నాకైతే ఎవరు ఫోన్ చేయలేదు. హోమ్ టు హోమ్ బిజినెస్. సార్ మీరు చాలా మంది ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ బిజినెస్. ఎక్స్ట్రా ఇన్కమ్. ఎందుకు ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే, ఈ రోజులలో చూడండి, మీరు ఏ సెలబ్రిటీనైనా ఎవరైనా తీసుకోండి. ఇప్పుడు మీరు ఎవరు సచిన్ గారు కానీ లేకపోతే ఎవరు ఏ సెలబ్రిటీనైనా తీసుకోండి, అసలు వాళ్ళు చేసే ప్రొఫెషన్కి నెక్స్ట్ చేసే సెకండ్ సోర్స్ ఇన్కమ్ సంబంధం లేదు. సార్ నిజమా కదా? కొన్ని కోట్లు సంపాదించే వాళ్ళు కూడా సాయంత్రం అయ్యేసరికి ఏదో పని చేస్తున్నారు. కానీ అదే మనం 10,000 సంపాదించే వ్యక్తిని ఐశ్వర్య టీవీలో మనం చూస్తున్నాం. వాళ్ళు గెలుస్తారా, మనం గెలుస్తామా? వాళ్ళే గెలుస్తారు. టైం ఫ్రీడమ్ ఉంటుంది ఇక్కడ. 2 నుంచి 5 సంవత్సరాల లోపల మీకు నచ్చిన టైం నిద్ర లేవచ్చు. అందరు చాలా మంది సినిమాకి ఏ రోజు పోతారు చెప్పండి? ఏ వారం పోతారు సినిమాకి? అయితే సండే పోతారు కదా. నేను మాత్రం మండే మార్నింగ్ షో పోతాను. ఎందుకంటే ఎవరు ఉండదు కాబట్టి. అందరు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు కదా. సార్ మీకు నచ్చిన టైంలో సినిమా చూడవచ్చు, టైం ఫ్రీడమ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది వెస్ట్ బిజినెస్ లో. ఏంటండి? అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే సెక్యూరిటీ. ఈ రోజు ఈ భూమి మీద మనం ఉన్నాం కాబట్టి మన ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఉంది. ఒకవేళ లేకపోతే ఏంది పరిస్థితి? పోనీ భూమి మీదకి వచ్చేటప్పుడు బ్రహ్మదేవుడు, నాయన నువ్వు 60 ఏళ్ళు బతాన గ్యారెంటీ ఏమైనా ఉందా? ఉందా అండి? పోనీ ఇంకో గంట తర్వాత బతుకుంటామని గ్యారెంటీ ఏమైనా ఉందా? చెప్పరు. లేదు సార్. ఉందా లేదా? లేదు కదా. నేనేమంటున్నా అంటే ఒకసారి ఆలోచించండి మిత్రులారా, ఈ బిజినెస్ ఎంతమందికి అర్థమైందో ఎంతమందికి అర్థం కాలేదో నాకు తెలియదు. కానీ మీ అందరికి చెప్పేది ఏంటంటే, ఈ రోజు ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి హాయిగా డిన్నర్ చేసేసి, ఎవరైతే జెంట్స్ ఉన్నారో, జెంట్స్ అని కాదు, ఇంటి యజమాని, ఇంట్లో సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అర్ధరాత్రి 2 గంటలకు నిద్ర లేచి బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి ఒక్కసారి మీ భార్య పిల్లల వైపు ఒకసారి చూడండి. ఏం చేస్తుంటారు ఆ టైంలో? హ్యాపీగా నిద్రపోతారు. ఎందుకు? రేపొద్దునే ఏమన్నా నాకు జరిగినా, నాకేమన్నా అయినా మా హస్బెండ్ ఉండి చూసుకుంటారు. పిల్లలు ఏమనుకొని నిద్రపోతారు? రేపొద్దున ఏమైనా జరిగినా, మాకేమైనా కావాలన్నా మా మమ్మీ మా డాడీ ఇద్దరు ఉన్నారు చూసుకుంటారు. ఈ ఫోను 2 లక్షలు పెట్టి ఫోన్ కొన్నాం. ఇది సంవత్సరము 6 నెలల వారంటీ గ్యారెంటీ ఉంటుంది. ఇది మనిషి తయారు చేసిన వస్తువు. ఎన్ని రోజులు పనిచేస్తాం మనిషి తెలియదు. కానీ ఇది భగవంతుడు తయారు చేసిన వస్తువు. ఇంకో గంట తర్వాత కూడా బతుకుంటామని గ్యారెంటీ లేదు. సార్ కానీ ఒకవేళ ఈ బిజినెస్ తీసుకోగలిగితే కనుక మీ ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఎట్లుంటుంది సార్? మీరు అంటున్నారు కదా ఎట్లా సెక్యూరిటీ ఉంటుంది అంటే కనుక, ఆంజనేయులు అనే ఒక వ్యక్తి 2019లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన నెట్వర్క్ ఎంత అంటే ఒక్కరే. ఎంత? 2019లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కరే. కానీ ఈరోజు 2025లో ఉన్నాం. ఈయన నెట్వర్క్ ఎంత అంటే 1,83,000 మంది. ఎంతమంది? 1,83,000 మంది. ఒకవేళ పొరపాటున నేను ఇన్యాక్టివ్ అయిపోయినా లేకపోతే ఎక్స్పైరీ అయిపోయినా అనుకుందాం, ఎగ్జాంపుల్, ఏదో రోజు పోవాల్సిందే కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మా ఇంటి పేరు రాసునూరు అని చెప్పినా కదా. ఈ ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేరు పోసాని. ఏందండి?
పోసాని. పోసాని అంటే పోరాడి సాధించి నిలిచిన. పోరాడి సాధించి నిలిచిన. సో నేను ఏమంటున్నా అంటే 1,83,000 మంది భూమి మీద నేను లేకపోయినా సబ్బు పెట్టి స్నానం చేస్తారా చేయరా? ఎస్. పేస్ట్ పెట్టి పళ్ళు రుద్దుతారా లేదా? Yes. అయ్యో ఆంజనేయ సార్ పోయిండే ఎట్లా రేపరించి ఎట్లా ఏమి ఉండదు కదా. కాలంతో పాటు ముందుకు సాగుతూనే ఉంటాం. మీరందరూ సబ్బు పెట్టి స్నానం చేసిన రోజులు, పేస్ట్ పెట్టి పనులు, మా ఇంట్లో మినిమం 5 లక్షల ఇన్కమ్ ఉంటుంది. బాగుందా? బాగా ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది, నిజమా? దాంతో పాటు ఇంకొకటి ఏముంటుంది రాబోయే 5 years లోపల అంటే ఫారెన్ ట్రిప్ ఉంటుంది. ఏమున్నదండి? ఫారెన్ ట్రిప్. ఎంతమంది బయట దేశం చూసి వచ్చినారు? ఓన్లీ ఇండియా కాకుండా ఒకరు ఇద్దరు. సార్ ఏ దేశం పోయినారు వెంకటరెడ్డి సార్? డెన్మార్క్. డెన్మార్కే కదా? ఓకే, డెన్మార్క్. అది ఒకటి వేసిన అంటే మీ పాప కానీ మీ కొడుకు కానీ ఉంటాడు. అదే పాప నాకు అర్థమైపోయింది, మనకు తెలిసిపోతాయి కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇన్నేళ్లలో 30 ఏళ్ళ పైన ఉంటాయి అందరికి ఏజ్. ఎస్. ఏ రోజున విమానాన్ని దగ్గర నుంచి చూసినారా? ఎక్కినారా? కనీసం దగ్గర నుంచి చూడలే, ఎక్కలే. ఫ్యూచర్ లో ఎక్కుతారని గ్యారంటీ ఏమన్నా ఉందా? వెస్ట్ ఇది కాకుండా ఉందా? లేదు కదా. ఇదే బిజినెస్ ద్వారా మనం ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చిన ఏంటది దుబాయ్ కదా సార్? దుబాయ్. దుబాయ్ ఎంత అద్భుతమైన కంట్రీ అండి. ఎమిరేట్స్ అని ఒక ఫ్లైట్ ఉంటుంది, మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఎమిరేట్స్ అని ఒక ఫ్లైట్ ఉంటుంది, డబల్ డెక్కర్ సింగిల్ డెక్కర్. సుమారుగా నాకు తెలిసినందుకు ఒక 1,500 నుంచి 2,000 మంది పడతారు విమానం. సీటుకు టీవీ. ఈడ ఎక్కిన దగ్గర నుంచి ఈడ దిగేంత వరకు మీరు బయట ట్రిప్ వెళ్తే ఎట్లుంటుంది తెలియదు కానీ వెస్ట్ ద్వారా వెళ్ళి చూడండి. ఎంతమంది స్వర్గం కావాలండి? స్వర్గం స్వర్గం అండి అందరు కావాలి సార్. ఎంతమంది చేయొద్దండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది చచ్చిపోవడానికి రెడీ ఉన్నారు? అందరం చచ్చేది సార్. సింపుల్ లాజిక్ ఏంటంటే సస్తనే కదా స్వర్గమో నరకమో తెలిసేది. అదే కదా చూపించింది సినిమాలలో. ఇప్పుడు ఈడ బాగానే ఉంటాడు, పై పోయిన తర్వాత ఎముడితో ఆడతాడు, అందరితో ఆడుతుంటాడు, పైన జనాలతో. ఎట్లా పాసిబుల్ అవుతుంది? నిజంగా పైన స్వర్గం ఉందంటారా? ఉందంటారా? నరకం ఉందంటారా? నేను చెప్పాను అండి, స్వర్గం నరకం ఎక్కడో లేవు, భూమి మీద ఉన్నాయి. అది కూడా బెస్టీలో ఇచ్చే ట్రిప్ ఉంటుంది, చూసినారా? ఒక్కసారి పోయి చూసిరండి ఎంత స్వర్గం, ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా. ఇప్పుడు సిల్వర్ డబ్బు ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్లు చేయించుకొని రెడీ ఉండండి. ఒక మంచి ఇష్టమైన ప్రదేశం థాయిలాండ్ ట్రిప్కి వెళ్ళబోతున్నాం నవంబర్లో. ఎంతమంది రావడానికి నాతో పాటు రెడీ ఉన్నారు? సెప్టెంబర్ లేదు, మార్చ్ నవంబర్కి వచ్చినాను. సెప్టెంబర్లో లేదు, నవంబర్లో ఉంది. ఎంతమంది నాతో పాటు థాయిలాండ్ రావడానికి రెడీ ఉన్నారు? మేడం మీ అందరికి వద్దా? రారా? మీరు ఏడం మేడం ఏ కాలంలో ఉన్నారు? ఇంకా బతుకమ్మ పండుగ ఊళ్ళలో కాదు, మనోళ్ళు బుద్ధుని విగ్రహం ముందర చేసిరు, గోల్డెన్ స్టాచ్యూ ఉంటారు కదా, ఆడ చేసినారు బతుకమ్మ పండుగ. మీ అందరు నాకు ఆడికి తీసుకుపోవాలని ఉంది, నేను ఏడుకో తీసుకుపోవాలండి, ఆడికి వస్తాను. ఎంత అద్భుతంగా తెలుసా, మనోళ్ళు బతుకమ్మ ఆడొచ్చినారు. కానీ నా డ్రీమ్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఆర్గనైజేషన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అమ్మో నేను పేరు తీసుకోదలుచుకోలేదు, అది కూడా ఒక కష్టం. సూర్యాపేట కానీ, మహబూబాద్ కానీ, ఖమ్మం కానీ, గోదావరి కానీ, హైదరాబాద్ కానీ, ఎక్కడెక్కడ టీం ఉందో అందరినీ వీళ్ళందరినీ తీసుకొని పోయి ఫారెన్ ట్రిప్ లో అదంతా చూపించాలని నాకు, అది నా డ్రీమ్. అక్కడ పోయి మన ఇంకొక కంట్రీ ఉంది, ఏంటి అది నాకు బాగా ఇష్టం, స్విట్జర్లాండ్ నా డ్రీమ్ అనమాట. సో మన వచ్చింది కానీ పోలేదు. ఇప్పుడు నెక్స్ట్ స్కాట్లాండ్ ఉంది, నెక్స్ట్ మంత్ స్కాట్లాండ్ ఉంది. సో ఖచ్చితంగా నేను ఏమంటానంటే ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు. ఇప్పుడు చెప్పండి, బయట ఇవన్నీ సాధ్యమయ్యే పనేనా? ఒకసారి ఆలోచించండి. 5 ఏళ్ల తర్వాత మీకు మంచి నెలకు 5 లక్షల ఇన్కమ్, ఒక కారు, ఒక మంచి డ్రీమ్ హౌస్. అసలు ఇది మర్చిపోయినా, ఒక మంచి డ్రీమ్ హౌస్. డ్రీమ్ హౌస్ అంటే ఏమంటారు, చాలా మంది ఏమనుకుంటారు అంటే ఓ 2 డబల్ బెడ్రూమ్ ఇల్లు, 2 బెడ్రూమ్లు ఉండాలి, 2 బాత్రూమ్, హాల్ ఉండాలి, కిచెన్ ఉండాలి, ఇంతే. ఇక కేసీఆర్ పథకం లేక డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటే చూసినా మన మైండ్ అంతే ఉంది. కానీ మీకంటూ మీకు మీ పిల్లలకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సపరేట్ బెడ్రూమ్స్. తర్వాత నేను సినిమా కింద ముందు అదేం థియేటర్, సంతోష్ యాదగిరి థియేటర్ ఐడియా ఉంది, సంతోష్ నగర్ హైదరాబాద్ లో 10 రూపాయలు టికెట్ బయట. నా అదృష్టం దురదృష్టం ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడ లైన్లో నిలబడతాము, నా దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ టికెట్ అయిపోతుంది.
మనమేం బాగా చదువుకున్న వాళ్ళం. ఈ లైన్ కంట్రోల్ చేసేది ఎవడై అంటే పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి వీనికి చదువు రాదు, నోట్ల కిల్ వేసుకొని మనం కొడతా ఉంటాం లైన్లలో కూడా. నాకు అనిపించేది ఏ రోజు కన్నా నాకు సపరేట్గా సినిమా థియేటర్లో అనుకున్నాను. మన ఇంట్లో సినిమా థియేటర్ ఉంటాయని అనుకోలేదు. 150 200 బాల్కనీ టికెట్ ఉంటుంది కదా, అలా చూడాలని ఉండే. కానీ వెస్టీజ్ అని విన్నింగ్ టీం పుణ్యాన ఈ రోజు మన ఇంట్లోనే హోమ్ థియేటర్ కడుతున్నాం. బయట ఎక్కడ సినిమా చూడాల్సిన అవసరం లేదు. రిక్లైనర్ సైడే ఉండొచ్చు, చాలా మందికి కుర్చీలు కాదు. మనం అట్లా బటన్ నొక్కంగానే మన కాలు కూడా అవే తాపుతారు. మన ఆరాంగా ఎవరైతే జెంట్స్ ఉన్నారో ఇంత మంది వేసుకుంటూ సినిమా చూసుకుంటూ నైట్ అయినా హ్యాపీగా నిద్రపోయి పొద్దునే ప్లాన్ పోతే ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి. అట్లా బాగుంటుందా? లేకపోతే పొద్దున్న లేచినట్టే గాంధీ లేక పోరాడితే బాగుంటుందా? ఎట్లా బాగుంటది? మీరు 5 ఏళ్ళు అయినా జాబ్ అయితే ఇట్లానే ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, జాబ్ మీన్స్ జస్ట్ ఫర్ అదర్ బిజినెస్. ఎవరి బిజినెస్ కోసమో మనం పనిచేస్తాం తప్ప మనం సక్సెస్ అయ్యే ముచ్చట అయితే లేదు బయట. కానీ అదే 5 ఏళ్ళ తర్వాత మీరు చూడగలిగితే కనుక లైఫ్ లో ఇవన్నీ డ్రీమ్స్ ఏవైతున్నాయో అన్ని నెరవేర్చుకోవచ్చు. బాగుంటుందా? బాగుంటది కదా. నేను ఈ డ్రీమ్స్ అన్ని నెరవేర్చడానికి మీకోసం నేను రెడీ ఉన్నా. మరి నాతో పాటు కష్టపడడానికి రెడీ ఉన్నారా? నిజంగా నేను నమ్మదరా? నమ్మకం లేదురా అస్సలు. ఇక్కడ కొంతమంది మాత్రమే సక్సెస్, అందరు సక్సెస్ ఏదైనా గ్యారెంటీ అయితే నేను ఇవ్వలేదు. ఎవరు సక్సెస్ అవుతారంటే తెగించి పని చేసేటోడు. తెగించిన తెట్టేలింగం ఒక అనే సామెత ఉంటుంది చూసినారా? తెగించకపోతే కాదండి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఉంటుందో పోతుందో, అవుతుందో కాదు, ఏమవుతుందో ఏమో, బయటకు వెళ్తే ఏమనుకుంటారు మీరు ఒకటే, ఎవరన్నా ఏమనుకోని అంతే సమానం. ఎవరిని లెక్క చేయకూడదు. ఎందుకంటే మీ దగ్గర మంచి అవకాశం ఉంది, మంచి సిస్టమ్ ఉంది. సో మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళ చేయకట్టుకుంటే అయిపోతుంది కదా. ఇంకేం కావాలి మీకు బిజినెస్ లో? లైఫ్ లో ఇంకేముంటే హ్యాపీ ఉంటుంది. నా దృష్టిలో అయితే ఇదే అండి పెద్ద ఆస్తి అంటే. ఇంకోటి ఏంటంటే పెద్ద ఆస్తి అంటే మన హెల్త్, ఆరోగ్య మహాభాగ్యం. ఈరోజు అందరు హెల్తీగా ఉన్నారా లేదు? ఎంతమంది చెప్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉన్నాం, అన్ని అనుభవిస్తున్నాం. నేను చెప్తున్నా కదా, రాజకీయ నాయకులు కానీ సినీ స్టార్లు కానీ మనంత ఎంజాయ్ చేయలేరు. కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ హెల్త్ ఉండదు. కొంతమంది దగ్గర హెల్త్ ఉంటుంది కానీ డబ్బు ఉండదు. ఆ రెండు కలగన్న ప్రదర్శన అంటే వెస్టీజ్ విన్నింగ్. సో మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఏమైనా ఉందంటే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కోర్ పోస్టర్, ప్రతి ఒక్క కోర్ పోస్టర్ బయటికి రావాలి. మనం కోర్ తీయకుండా మనం పెద్ద బిజినెస్ చేయలేం. రెడీ ఉన్నారా? మరి ఇంత మాట్లాడగలుగుతున్నా కదా. ఒకప్పుడు డబ్బు పిచ్చాను అనుకునేటోని, కానీ ఒక బుక్ నన్ను మార్చేసింది 12 ఏళ్ల ముందు. ఈ బుక్ మీరు నమ్ముతారో లేదో, 12 ఏళ్ల ముందు చదివిన. ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై అని ఒక యోగి ప్రస్థానం బుక్ ఉంటుంది, రాబిన్ శర్మది. నాకు తెలిసిన వరకు ఈ బుక్ చదివితే మన ఎంటర్ ఆ మైండ్ సెట్ మారిపోతుంది. అదైతే పక్కా చెప్తాను. అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే డబ్బులోనే సమస్య. నీకు కాదనట్లేదు, 90%, మిగతా 10% ఉండదు. కొంతమంది దగ్గర కొన్ని లక్షల కోట్లు వాళ్ళ బ్యాంకులలో మునుగుతారు కానీ వాళ్ళకి హ్యాపీగా లేరు. డబ్బు ఉంటే ఇట్లాంటి పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు కానీ ఫ్యామిలీని కొనుక్కోలేము. సార్, డబ్బు ఉంటే మంచి పట్టు పరుపును కొనుక్కోవచ్చు కానీ నిద్రను కొనుక్కోలేము. డబ్బు ఉంటే ఫుడ్ కొనుక్కోవచ్చు కానీ అది మనం డైజెషన్ కాదు డబ్బు ఉంటే. సో నేను ఏమంటున్నా అంటే ఈ బుక్ నాకు తెలిసిన లిమిటెడ్ స్టాక్ ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర 10 బుక్స్ ఏమో ఉన్నాయి. ఈ బుక్ ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్. ఈ రోజు నుంచి ఎవరైతే బ్రాంచ్ అండ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో నేను నెలకొకసారి ఒక మీటింగ్ ఏర్పాటు చేసేవాడిని. అందరికి ఈక్వల్ గా బుక్ ఆఫ్ ది మంత్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే ఆ నెల మొత్తం ఆ బుక్ ఒకటి చదవండి. నెలకొకసారి మీటింగ్ వస్తుందని నెలకు ఒక బుక్ తీసుకోండి. సేమ్ ఈక్వల్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఈక్వల్ నాలెడ్జ్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇంకొక బుక్ ఉంటుంది. ఈ బుక్ నేను మన కొత్తగా చదువుతున్నా, శక్తి యొక్క 48 సూత్రాలు అని చెప్పి. సో చాలా మంది అంటే ఇందులో ఏం చెప్తారంటే, ఇప్పుడు శత్రువు ఉన్నాడు, మనకు ఎవరైనా శత్రువు ఉన్నాడు, ఎవరైనా శత్రువు మన ముందర హేళన చేస్తున్నట్టు మనం కోప్పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మన పైన. కానీ కోప్పడకుండా మనకి గట్టిగా సమాధానం ఇవ్వాలంటే ఈ బుక్ ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్. ఎందుకంటే బయట సమాజంలో మీరు ప్లాన్ పోయినప్పుడు కానీ ఎక్కడైనా బయటికి డెమోకి వెళ్ళినప్పుడు కానీ చాలా మంది ఎగతాలు చేస్తూ ఉంటారు అన్నమాట, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవని. అట్లాంటి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి ఈ బుక్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి.
ఈ 2 బుక్స్ చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది, ప్రతి ఒక్కరు తీసుకోవాల్సింది. ఒక్కసారి న్యూ పిన్ అచీవర్స్ ఎవరైతే బ్రాంచ్ డైరెక్టర్స్ ఒకసారి లేచి నిలబడింది. బ్రాంచ్ డైరెక్టర్ ఈ మాత్రం అయిన వాళ్ళు మాత్రం